హాయ్ హలో గైస్, మేమైతే బ్రహ్మంగారి మఠం నుంచి ఇందాకనే అయితే వచ్చినాము. అసలు ఫుల్ హెడేక్గా ఉందన్నమాట నాకు. సో చూడండి, అసలు ఆ దండలు గాజులు అన్నీ ఇప్పేస్తున్నాను. నాకైతే ఎలా అంటే అలా ఉంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అబ్బా ఫుల్ హెడేక్గా ఉంది మన అందరికీ. అసలు ఆడికి కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రైన్ పడింది. దిగేటప్పుడు అయితే అబ్బా ఫ్లాట్ అయిపోయినా అంతే. అస్సలు ఆ చినుకులు పడుతున్నాయి, పచ్చగా ఉన్నాయి గైస్. కొండ చుట్టూ పచ్చటి వాతావరణం, పచ్చగా ఉన్న చెట్లు. అక్కడ కూడా ఒక అంకుల్ అయితే మాకు కొట్టేస్తున్నాడు చెట్లు. అది చూసి నాకైతే అసలు ఎంత కోపం వచ్చిందో తెలుసా. అంత మంచిగా ఉండే నేచర్ని మన కోసం మనము ఇలా తయారు చేసుకుంటే ఎలా చెప్పండి. ఎంత మంచిగా ఉందంటే నేచర్, అస్సలకి కళ్ళు చెదిరిపోయేలా ఉంది నేచర్. అంత బాగుండే నేచర్లో ఇలా కొట్టేస్తూ చెట్లను అన్నిటిని నరికేసే బదులు ఒక చిన్న చెట్టు చాలు పెంచడానికి మనకి. అసలు ప్లాంట్స్ ఎలా పెంచుకుంటారు డౌట్. అన్నీ నేను ఏమేమి ప్లాంట్స్ పెంచుతా, అసలు ఏమేం చేస్తా, అసలు ఏం చేస్తా అంత మొత్తం ఈరోజు సాయంత్రం అయితే నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. నిన్న సాయంత్రం కాదులేండి, ఈరోజు సాయంత్రం మేము మర్చిపోయాను. సో మేము వచ్చాలకు 4 అయింది మఠంకి. ఏం వీడియో అంటే అది ఒక చెట్లు ప్లాంట్స్ ఏమేమి నాటుతా, అది ఏ విధానంగా నాటుతా, ఎంత బాగుంటాయో అనేది మొత్తం మీకు ఒక లాంగ్ వీడియోలో చేశాను. ఒక 2 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి, ఒక 10 వ్యూస్, 2 సబ్స్క్రైబర్స్ వచ్చినారనుకోండి, మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి ప్లాంట్స్ పెంచుతా, అసలు మట్టి ఎక్కడ దొరుకుతుంది అక్క, అసలు ఏ మట్టిలో వేసుకోవచ్చు. అంత మంచి అక్క కాలేండి, చెల్లి ఎలా చేయాలి అంత మొత్తం నాకైతే తెలుసు. నేను ఎందుకంటే ఇంతకుముందు కూడా పెట్టిందాన్ని. ఓకే, బాయ్. అగండి ఒక్క నిమిషం. మీకు గ్రీనరీ ఎంత ఇష్టం? అసలు గ్రీనరీ ఇష్టమా, లేకపోతే అస్సలు గాలి ఆడని స్థలంలో ఒక్క నిమిషమైనా ఉండరు కదా. గాలి ఆడలేదు అంటారు. చెట్లు లేకపోతే ఎలా ఆడుతుంది? ప్లీజ్ దీన్ని పెంచండి.